మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నారా? లేకపోతే స్టాక్ మార్కెటే మిమ్మల్ని ట్రేడ్ చేస్తుందా? యూట్యూబ్, ట్విట్టర్ ఏదైనా సరే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, టీవీ న్యూస్ ఛానల్స్. అందులో వచ్చేది ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నారా? లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేయడానికి వాడుతున్నారా? సో ఏంటంటే వీడియో కంప్లీట్‌గా చూడండి. మొత్తం సైకలాజికల్ పాయింట్. ఇది మీ మార్కెట్ చూసే విధానాన్ని మారుస్తుంది ఈ వీడియో. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు చిన్న అనౌన్స్‌మెంట్. నిర్వాణ ట్రేడర్ ప్రోగ్రామ్ 29th March 2026 సండే హైదరాబాద్‌లో జరగబోతుంది. సో దీనికి ఎవరైనా అటెండ్ అవ్వాలనుకుంటే నా వాట్సాప్ మెసేజ్కి పింగ్ చేయండి. ఓకే, వెరీ ఫ్యూ లిమిటెడ్ ట్రేడర్స్. ఓకే, ఇది అడ్వాన్స్డ్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ ప్రీమియం కాంటెంట్, కంప్లీట్ ప్రీమియం కాంటెంట్ ఉంటుంది ఇందులో. ఓకే, సో దీన్ని చేయడానికి బేసిక్స్ రావాలన్నమాట. మెయిన్ ఎలిజిబిలిటీ మనకు బేసిక్స్ వచ్చి ఉండాలి చేయాలి. ఓకే, వీడియోలోకి వెళ్దాం. మార్కెట్లో ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చార్ట్స్ కానీ ఫండమెంటల్ అనాలిసిస్ కానీ ఏది చూడకుండా ఓన్లీ న్యూస్ బేస్డ్ ఆర్ ఇంటర్నెట్ బేస్డ్ మీద టిప్స్ మీద ఆధారపడిపోతున్నారు ఎక్కువ. సో ఏం జరుగుతుందంటే బయట నుంచి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా, సోషల్ మీడియాలో ఏది వచ్చినా జస్ట్ మీకు మార్కెట్ క్రాష్ అయినా సరే అదే ఒకటే చెప్పడం ఏంటి అంటే ఇదే బెస్ట్ టైం మనకి అనేసి. లాస్ట్ 2 months నుంచి మార్కెట్ పడుతుంది ఈ వేవ్లో. ఓకే, 2 months నుంచి మీ చేత యావరేజ్ చేయించారు, దానివల్ల లాభం ఏమొచ్చింది చెప్పండి? మీరు టిప్స్ మీద బేస్ అయ్యి ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు అట్లీస్ట్ కొంచెం ఆలోచించాలి. ఓకే, వాళ్ళు సూటు బూటు వేసుకున్నారు, బాగున్నారు, అంతా ఓకే. కానీ మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే వాళ్ళు డైలీ ఏదో ఒకటి చెప్పాలి వాళ్ళు. ఓకేనా? వాళ్ళు మీ చేత బై చేయించడానికే ట్రై చేస్తారు తప్ప సెల్లింగ్కి ఎప్పుడు ట్రై చేయరు. ఇప్పుడు దాకా 2 months నుంచి లాస్ట్ 2024 నుంచి అదే జరుగుతుంది. ఏం చేస్తారు? ఇంత మార్కెట్ పడుతున్నా కూడా మీకు ఒక్కసారి కూడా వార్న్ చేయకుండా మీ చేత డబ్బులు పెట్టించారు. సో మార్కెట్ ఎప్పుడో వెళ్తుంది, ఓకే, ఇప్పుడు కాదు మార్కెట్ నెక్స్ట్ 2 years తర్వాత వెళ్తే ఇంకా కింద పడిపోతే అప్పుడు కూడా మీరు లాస్ బేర్ చేసే ఈ కెపాసిటీ ఉందా మీకు? అదొకటి అర్థం చేసుకోవాలి మనం. సో మనకి ఎన్నో యాక్చువల్లీ కోరికలు ఉంటాయి, మనకి ఎన్నో టార్గెట్స్ ఉంటాయి, అందుకని మనం డబ్బులు పెట్టుకున్నాం స్టాక్ మార్కెట్లో మనకు 1 year 2 years తర్వాత వస్తుంది అనేసి. సో ఆ టార్గెట్ కరెక్ట్ టైం మనం అచీవ్ అవ్వకపోతే ఎంత బాధపడతాం? ఓకేనా? సో ఈ బయట ఈ సోషల్ మీడియాలో వాటిలో జరిగేది ఏంటంటే ఇది ఒక అజెండా లాగా, ఇది ఒకటి వైరస్ లాగా వ్యాపిస్తుంది అనమాట. సో ఏం చేస్తారంటే ఈ 2020లో వచ్చిన కరోనా అనలిస్టులు ఉంటారు కదా, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ వారన్ బఫెట్ గారి బుక్స్ అన్ని తీసుకొచ్చి ఇంత మార్కెట్ క్రాష్ అయింది, ఇప్పుడు మనం డబ్బులు పెట్టుకోవాలని చెప్తున్నారు. సో ఏంటంటే మనం అదే నమ్మేస్తాం అనమాట. మనకి ఏంటంటే మంచి ఫ్లాషీ థింగ్స్, వీడియోస్ ఇలాంటివన్నీ చూసాక మనం అట్రాక్ట్ అవుతాం. అంతేగాని ఏంటంటే మనకి వెనకాల జరిగే డ్యామేజ్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అనమాట. ఓకే, ట్రేడ్ ఇన్వెస్ట్ చేసినప్పుడు కొంచెం అర్థం చేసుకుంటూ ఓవరాల్ సినారియో అలాగుంది, వీళ్ళు ఎందుకు ఇలా చెప్తున్నారు అనేది ఒక్కసారి అర్థం చేసుకున్నాం. అంతకన్నా మించి మనకి నాలెడ్జ్ ఉంటే, అనాలిసిస్ మీద మనకి నాలెడ్జ్ ఉంటే ఈ నాయిస్ అన్నీ కట్ అయిపోతాయి. ఓకేనా? సో ఎవరైతే మీరు ఎంచుకుంటున్నారో, మీరు ఏదైతే ఛానల్స్ ఫాలో అవుతున్నారో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? ఏంటి ఇది అంతా ఎలా జరుగుతుంది అంటే ఇది జస్ట్ మిమ్మల్ని బయ్యింగ్ చేయడానికి ఈ ఛానల్ అన్ని పుట్టాయి అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే 2020 నుంచి 24 వరకు మీరు చూసింది అప్ ట్రెండ్ ఒకటే. మార్కెట్ సైకిల్గా మారుతుందని వీళ్ళు ఎవరికీ తెలియదు. ఓకేనా? సైకిల్స్ కూడా ఉంటాయి. ఏ పర్సంటేజ్ టైంలోని ఎంత పర్సంటేజ్ మార్కెట్ పడుతుంది, ఎంత పర్సంటేజ్ మార్కెట్ సైడ్ వేస్ అయిపోద్ది వీళ్ళకి తెలియదు యాక్చువల్లీ. ఓకేనా? ఇది తెలియపోవడం వల్ల వీళ్ళు ఓన్లీ బయ్యింగ్ సైడే చూడడం వల్ల మీకు కూడా ఎలాగే చెప్తున్నారు, మీరు కూడా ఇదే నమ్ముతున్నారు. సో ఫాలోవర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు, దాన్ని బట్టి కదా నమ్ముతారు మీరు. సో కొంచెం జాగ్రత్తగా చూడండి. ఒక అనలిస్ట్ కానీ మీ అడ్వైజర్ కానీ ఎవరైనా క్రైసిస్ టైంలో మిమ్మల్ని బయటికి లాగకపోతే ఆ అనలిస్ట్ వేస్టే. ఓకేనా? మిమ్మల్ని వారం చేయకపోతే ఇంకెందుకు? మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకెంత పడుతుందో మీకు తెలుసా? తెలియదు కదా. ఓకే, అంతకన్నా డౌన్ సైడ్ అలా యావరేజ్ చేస్తుంటే ఎన్ని డబ్బులు ఎంత పెడతారు? ఓకేనా? ఇదంతా ఏంటంటే ఇలాంటి బ్రెయిన్ వాష్ నుంచి కొంచెం మీరు బయటికి రావాలి. ఓకే, క్రౌడ్ ఏదైతే ఉందో ఈ క్రౌడ్ నుంచి ఒక్కసారి బయటకు వచ్చి మీరు ఆలోచిస్తే మార్కెట్ ఓవరాల్ సినారియో మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, మెసేజ్లు చాలామంది పెట్టారు, చాలా లాస్ అయ్యామని. కొంతమంది ఇది పెట్టారు, మేము డబ్బులు పెట్టకుండా ఆగాము సార్ అనేసి. సంపాదించకపోయినా పర్లేదు కానీ డబ్బులు పోకూడదు మీరు. ఓకేనా? సో అది నాకు బాగా నచ్చింది అనమాట. కానీ ఇంకా ఏంటి, జనాలు లాస్ అవుతూనే ఉన్నారు. సో ఇంతలాగా ఈజీగా ట్రాప్ అయిపోవడం అనేది అనవసరం అనమాట. సో మార్కెట్ మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ వస్తుంది, అప్ ట్రెండ్, అప్పుడు కొనుక్కోవచ్చు. అప్పుడు ఎవరో ఒకరు చెప్తారు, నా ఛానలే ఉండొచ్చు, నేనే చెప్పేస్తాను మీకు. ఓకేనా? ట్రెండ్ రివర్స్ అవుతుంది అనేసి. అంతేగాని ఈ అడ్డదిడ్డంగా మీరు ట్రేడ్ చెయ్యాలి, ఎలాగైనా డబ్బులు సంపాదించాలని రాంగ్ టైంలోనే డబ్బులు మాత్రం పెట్టి మీరు లాస్ అవ్వద్దు. ఓకేనా? సో ఏంటంటే ఈ బ్రెయిన్ వాష్ టైప్ ఏదైతే నడుస్తుందో ఈ సోషల్ మీడియాలో గత కొన్ని సంవత్సరాల నుంచి, దీని నుంచి బయటకు రావాలి. ఓకేనా? రావడానికి ఏంటంటే ఎక్కడైనా మీరు అనాలిసిస్ నేర్చుకోండి. ఓకే, సైకాలజీ రీడ్ చేయడం నేర్చుకోండి. ఇది చేస్తే మీకు 100% మీ స్టాక్ మార్కెట్లో సక్సెస్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చార్ట్స్ మీదకి వెళ్దాం మనం. ఓకే, నిఫ్టీ గురించి చూద్దాం. ఇప్పుడు నిఫ్టీ చార్ట్లోకి వచ్చాం. ఇది చూడండి, 1 hourలో ఉన్నాం కదా మనం ఈ ఏరియా. సో
సో ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనం ఒక బౌన్స్ అనుకున్నాం కదా, అది మరీ అంత సస్టైనబుల్ బౌన్స్ కాదు, నార్మల్ బౌన్స్ వచ్చింది, జస్ట్ మళ్ళీ లోవర్లో క్రియేట్ చేసింది అనమాట. సో ఇది నిఫ్టీ సస్టైన్ అవ్వాలి అంటే పైకి, సో ట్రెండ్ అయితే తిరగలేదు, ఓకేనా. ఇది ట్రెండ్ గురించి నేను మాట్లాడలేదు, ట్రెండ్ డౌన్ ట్రెండే, ఇది బేరే. ఓకే, ఇక్కడ నుంచి ఒక మంచి బౌన్స్ వచ్చింది అంటే, సో మెయిన్ ఇది సస్టైన్ అవ్వాలి అంటే ఈ ఏరియా ఉంది చూసారా, ఈ 23,900 ఏదైతే లెవెల్ ఉంది ఇక్కడ కనబడుతుంది కదా, 23,900 ఈ లెవెల్ పైకి వెళ్తే నిఫ్టీ, ఓకే, అప్పుడు కొంచెం సస్టైనబుల్ బౌన్స్ ఉన్నట్టు. సో ఇది ఓన్లీ బౌన్స్ మాత్రం మీకు వచ్చింది, ఇందులో మీరు ట్రేడ్ చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జస్ట్ అనాలిసిస్ కోసమే. ఎప్పుడైతే మీరు ట్రేడ్ చేస్తారో ఇది ఏంటంటే వాలటిలిటీ పెరిగే అవకాశం చాలా ఎక్కువ. సో మీరు బై అనుకున్నప్పుడు సెల్ అవుతుంది, అది సెల్ అని ఎప్పుడైతే అనుకున్నారో అది బై పొజిషన్లో ఓపెన్ అవుతుంది అనమాట. మొన్న వీడియోలో కూడా సేమే చెప్పాను, అదే జరిగింది, ఓకేనా. సో దీంతో చాలా జాగ్రత్తగా ఉండండి. సో బై ఆన్ డిప్స్ చాలా చేస్తున్నారు, వాళ్ళతో ఇంకొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే పోర్ట్ఫోలియో హోల్డర్స్ ఉన్నారో, ఓకేనండి. ఇది బై ఆన్ డిప్స్ చేసి సమయం కాదు, అసలు ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది బై ఆన్ డిప్స్ ప్యాటర్న్ కానే కాదు. బై ఆన్ డిప్ చేసే విధానం వేరు ఉంటుంది, యావరేజ్ చేసే విధానం వేరు, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది మెయిన్ చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీ అనేది నిఫ్టీకి అగేన్స్ట్గా వెళ్ళలేదు. సో ఇప్పుడు దాకా ఏం చేసిందంటే నిఫ్టీని బాగా ఎక్కువగా క్రాష్ అవ్వకుండా ఆపింది, చాలా బాగా ఆపింది. సో దీన్ని ఒక్కసారి వీక్లీలో చూపిస్తున్నాను చూడండి, ఇందులో ఏం జరిగిందో. ఇది కదా క్యాండిల్. సో లాస్ట్ 3 వీక్స్ చూసారు ఇది డౌన్, అంతకన్నా ముందు ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు కాకుండా ఈ ముందు ఈ ఏరియా ఉంది చూసారు, ఇక్కడ నుంచి దీని ట్రెండ్ స్టార్ట్ అయింది, ఒక కరెక్టివ్ రైజ్ అనమాట. యాక్చువల్లీ ఇది ఇంపల్సివ్ ట్రెండ్ కాదు, ఇది యాక్చువల్లీ కరెక్టివ్ రైజ్ అంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ కరెక్షన్, ఇది ఓకే, పైకి వెళ్తుంది కానీ కరెక్షన్ ఇది, ఓకేనా. సో ఇక్కడ చూసారా ఈ క్యాండిల్, ఇక్కడ నుంచి మనకి అక్టోబర్ లాస్ట్ ఇయర్ 2025 అక్టోబర్ నుంచి అనమాట, అక్కడి నుంచి ఇక్కడ దాకా అరౌండ్ ఎన్ని క్యాండిల్స్, ఇక్కడ నుంచి ఓకే 19 బార్స్, అంటే 19 వీక్స్ ఏదైతే టైం ఉందో టోటల్గా ఈ పొజిషన్ అవ్వడానికి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళడానికి మనకి 19 వీక్స్ పట్టింది. సో అంటే అంత 55,800 టు టోటల్ 61,800, టోటల్ 26,000 పాయింట్స్ అనుకున్నాం, ఓకేనా. అన్ని పాయింట్స్ని జస్ట్ ఇది ఓన్లీ 3 వీక్స్లో కట్ చేసింది చూసారా, కిందకి డౌన్ అయిపోయింది. సో అంటే ఇది కంప్లీట్ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ కిందకి అనమాట, ఓకే. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడు నిఫ్టీతో పాటు ఈక్వల్గా అయినట్టు లెక్క. సో ఇందులో నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ నుంచి బాగా డౌన్ అయింది కాబట్టి, ఓకే, మార్కెట్ లైట్ అయింది కాబట్టి కొన్ని నార్మల్ కొన్ని బౌన్సెస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి, ట్రెండ్ మాత్రం తిరగలేదు, ఓకేనా. ఇది కంప్లీట్ బేర్గా ఉంది. సో దీనిలో సస్టైనబుల్ బౌన్స్ రావాలి అంటే ఇక్కడ నుంచి ఈ ఏరియా చూడండి, ఇక్కడ ఉంది కదా, మార్క్ చేస్తాను, ఇది ఉంది ఏదైతే 56,500 పైన, ఆ పైన ఈ క్యాండిల్స్ వెళ్ళి ప్రైస్ సస్టైన్ అయితే ఓకే, కొన్ని రోజులు ఇది సైడ్ వేస్ కానీ చిన్న చిన్న ట్రెండ్స్ కానీ ఉండడం. కానీ ఓవరాల్గా మీరు చూసుకుంటే ఇది వేరే, ఓకేనా. డౌన్ ట్రెండ్, కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది బ్యాంక్ నిఫ్టీ కూడా, నిఫ్టీతో పాటు కలిసింది, ఓకే. నెక్స్ట్ ఏంటి, సిల్వర్. సిల్వర్ ఫ్యూచర్స్, ఇది కామెక్స్ ఇది, ఓకే. సేమ్ నేను చెప్పాను కదా, సిల్వర్ నేను ఇక్కడ నుంచి చెప్తున్నాను, ఈ ఏరియా నుంచి, ఇది ఏదైతే క్యాండిల్ ఉందో ఇక్కడ నుంచి, అంటే 1 ఫిబ్రవరి నుంచి చెప్తున్నాను, ఓకేనా. ఇది ఏం జరిగినా సరే ఎంతైనా సరే సైడ్ వేసే ఉంటుంది అని సరే, మధ్యలో కూడా అన్నారు వార్ వచ్చింది కదా ఇది పైకి వెళ్ళిపోద్ది అన్నాను. ఆ టైంలో మీకు నేను చెప్పింది ఏంటి, మూవ్ ఎప్పుడైతే పైకి వెళ్తుందో అది నకిలీ మూవ్ అన్నాను అనమాట, ఫాల్స్ మూవ్. కిందకు వస్తే అది రియల్ మూవ్, ఓకే. సో ఇప్పుడు ఏం జరిగింది, ఇది ఓన్లీ సైడ్ వేస్. ఇంతకుముందు మీకు చెప్పాను కంప్లీట్గా ఇది సైడ్ వేస్లో ఉండిపోద్ది అనేసి, నెక్స్ట్ 3 మంత్స్ అని జనవరి నుంచి చెప్తున్నాను, ఓకేనా. ఫిబ్రవరి, ఈ క్యాండిల్ నుంచి ఫిబ్రవరి 1 నుంచి. సో ఇది అదే జరుగుతుంది, కన్సోలిడేషన్. సో ఇది ఏంటంటే బుల్ మార్కెట్లో ఉన్న జస్ట్ ఒక కరెక్షన్ మాత్రమే, ఇది డౌన్ ట్రెండ్ కాదు సిల్వర్, ఓకేనా. మార్కెట్ లాగా ఇది డౌన్ ట్రెండ్ కాదు సిల్వర్. ఎప్పుడైతే ఈ కరెక్షన్ కంప్లీట్ అయిందో ఇక్కడే చెప్తాను, అప్పుడు సిల్వర్ మళ్ళీ పైకి వెళ్తుంది, ఓకే. బిట్ కాయిన్, బీటీసీ. సో ఇది ఓన్లీ బౌన్స్ వస్తాయని, సేమ్ కన్సోలిడేషన్ స్టేజ్. ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం మనం, ఓకేనా. ఇప్పుడు దాకా ఏం కాలేదు, ఇది బాగా ఉంది కదా, ఈ ఏరియా చూసారు ఇక్కడ, ఇది డౌన్, ఆర్ఎస్ఐ ఫ్లాట్, దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఒక బౌన్స్ రావచ్చు, ట్రెండ్ అయితే రివర్స్ అవ్వలేదు, ఓకేనా. ఇది ఒక బౌన్స్ రావచ్చు. సో ఇందులోని ఇప్పుడున్న ఈ ప్యాటర్న్ ప్రకారం అయితే నెక్స్ట్ 1.5 ఇయర్ మీకు ఏ రిటర్న్స్ ఉండదు. ఇది ఎప్పుడు చూసినా ఇంట్రాడేలో వచ్చిందా లేదా చూసుకొని ఎగ్జిట్ అయిపోవడమే తప్ప
పొజిషన్ క్యారీ చేయడానికి పనికిరాదు. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి నిఫ్టీలోకి వెళ్దాం. నిఫ్టీ గురించి మీకు చెప్పింది కదా, చాలా రోజుల నుంచి నేను చెప్తున్నాను. మీకు పొజిషన్ తీసుకోవాలి అనిపిస్తే ఓన్లీ ఇంట్రాడే, ఎక్కడైనా ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, మన బేసిక్స్ చేశారు కదా, జస్ట్ ఆ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఆ టైప్లో చూసుకొని ట్రేడ్ దొరికితే తీసుకోవడం అంతే. పొజిషన్ క్యారీ చేయడం, ఓకే, యావరేజ్లు చేయడం, ఇది మన పీకకు చుట్టుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో ఇది బౌన్స్లు అయితే వస్తాయి మంచి మంచివి, ఓకేనా? ఎందుకంటే ఇది డౌన్, ఆర్ఎస్ఏ పైకి, ఓకేనా? బౌన్సులు రావాల్సింది కానీ ట్రెండ్ తిరుగుతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను, మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఓకే, ఏదైతే ఇందాక వీడియోలో మనం మాట్లాడుకున్నాం, ఓకే, జస్ట్ దీనికి ముందు అది దాని గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఓకేనా? ఎప్పుడు రేషనల్గా ఆలోచించాలి. మార్కెట్లో క్రౌడ్తో మనం వెళ్ళకూడదు. ఎప్పుడైతే క్రౌడ్తో వెళ్ళామో మనకి నష్టాలే ఉంటాయి. ఓకే, ఇదంతా ఎజెండా టైప్లోనే ఇదంతా సాగుతుంది. మమ్మల్ని వారన్ బఫెట్ గారు కోట్స్ అన్ని చూపించి, ఎప్పుడైతే చిన్న 100 పాయింట్లు పడితే చాలు బుక్లు బయటకు వచ్చేస్తాయి వారన్ బఫెట్ గారు, ఎందుకో తెలియదు. ఓకేనా? వీటి ట్రాప్లో మీరు పడకండి. ఓకేనా? వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఎవరైతే అనాలిసిస్ ముందే అట్లీస్ట్ 1 అవర్ ముందే మార్కెట్ క్రాష్ అలాంటివి ఐడెంటిఫై చేద్దాం అనుకుంటున్నారో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఒరిజినల్ ట్రేడర్ అవ్వాలనుకుంటే నిర్వాణ ట్రేడర్లో జాయిన్ అవ్వండి. హైదరాబాద్లో 29 మార్చ్. ఓకే, నా వాట్సాప్ నెంబర్ పింక్ చేయండి. థ్యాంక్ యూ.